హాయ్ ఎవ్రీవన్. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి జిల్లాల వారీగా ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ మే 13th నుంచి జూన్ 2 వరకు అప్లై చేయవచ్చు. అదేవిధంగా కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్గా ఎవరైతే వర్క్ చేస్తుంటారో వారు జూన్ 13th నుంచి 24th వరకు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. దీనికి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మే 13th నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి 7th క్లాస్ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. 18 to 42 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అందులో 80 మార్క్స్లో 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్పై, 10 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్పై, 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీపై ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టోటల్గా 80 మార్క్స్, 80 క్వశ్చన్స్, 80 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ టెస్ట్ రాయడానికి డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది 90 minutesగా ఉంటుంది. 90 minutesలో 80 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి ఈ పర్టికులర్ సిలబస్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్ 800 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంది. ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. 7th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంటర్ కనుక ఫెయిల్ అయి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు.